ధనవర్ష పరస్పర సహాయ సహకార పొదుపు సంఘం లిమిటెడ్ అను పేరుతో పి గన్నవరం గ్రామంలో 19/4/1999 సంవత్సరం తేదీన ఆంధ్రప్రదేశ్ పరస్పర సహకార సంఘాల చట్టం 1995 ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకార శాఖ వారిచే రిజిస్ట్రేషన్ చేయబడినది. 22/4/1999 సంవత్సరం తేదీ నుండి సంఘ ధనవర్ష MACTS లిమిటెడ్ యొక్క కార్యకలాపాలు ప్రారంభించుట జరిగినది. ధనవర్ష MACTS లిమిటెడ్ 12 మంది సభ్యులతో ప్రారంభించబడి ప్రస్తుతం 28,000 మంది సభ్యులతో 6 బ్రాంచీలతో 75 కోట్ల రూపాయల టర్నోవర్ తో గత 25 సంవత్సరాల నుండి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే అత్యుత్తమ పొదుపు సంఘముగా దినదిన ప్రవర్ధమానమై విరాజిల్లుతున్నది. బ్రాంచీల ఏర్పాటు 1999 సంవత్సరంలో ధనవర్ష MACTS లిమిటెడ్ పి గన్నవరంలో ప్రధాన కార్యాలయము ప్రారంభించిన తరువాత మొదటి బ్రాంచ్ 1999 సంవత్సరంలోనే మల్కీపురం గ్రామంలో బ్రాంచ్ ఏర్పాటు చేయటం జరిగినది. రెండవ బ్రాంచ్ 2015 సంవత్సరంలో అమలాపురం పట్టణంలో ఏర్పాటు చేయటం జరిగినది. మూడవ బ్రాంచ్ 2016 సంవత్సరంలో ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేయటం జరిగినది. నాలుగవ బ్రాంచ్ 2017 సంవత్సరంలో రావులపాలెం గ్రామంలో ఏర్పాటు చేయటం జరిగినది. ఐదవ బ్రాంచ్ 2018 సంవత్సరంలో తాటిపాక గ్రామంలో ఏర్పాటు చేయటం జరిగినది. ఆరవ బ్రాంచ్ 2024 సంవత్సరంలో రాజమండ్రి పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగినది. సంఘం యొక్క భౌగోళిక పరిధి జియోగ్రాఫికల్ ఏరియా 1999 సంవత్సరంలో ధనవర్ష MACTS లిమిటెడ్ ప్రారంభించినప్పుడు ధనవర్ష సంఘ భౌగోళిక పరిధి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురం రెవెన్యూ డివిజన్ లోని 16 మండలాలుగా అనుమతి పొందడం జరిగినది. 2015 సంవత్సరంలో ధనవర్ష సంఘం యొక్క పరిధి అప్పటి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మొత్తంలో సేవలు అందించుటకు సంఘ భౌగోళిక పరిధిని పెంచుకొనుటకు సహకార శాఖ అధికారుల నుండి అనుమతి పొందడం జరిగినది. సంఘం యొక్క అభివృద్ధి 1999 సంవత్సరంలో 12 మంది సభ్యులతో ప్రారంభించబడిన ధనవర్ష సంఘము 25 సంవత్సరాలుగా పొదుపు మరియు రుణ సేవలు సభ్యులకు అందించుట ద్వారా 28,000 మంది సభ్యుల స్థాయికి సంఘము అభివృద్ధి సాధించినది మరియు ప్రస్తుతం 75 కోట్ల రూపాయలు టర్నోవర్ తో సంఘం అభివృద్ధి సాధించుచున్నది. సంఘ సిబ్బంది ప్రస్తుతం ధనవర్ష MACTS లిమిటెడ్ లో ఫీల్డ్ స్టాఫ్ మెంబర్ మరియు ఆఫీస్ స్టాఫ్ మెంబర్ కలిసి సుమారు 110 మంది సంఘంలో సభ్యులకు సేవలు అందించుచు ఉపాధి పొందుతున్నారు. సొంత భవనములు ధనవర్ష సంఘం యొక్క ప్రధాన కార్యాలయం పోతవరం పి గన్నవరంలో మరియు అమలాపురం బ్రాంచ్, మల్కీపురం బ్రాంచ్, తాటిపాక బ్రాంచ్, ముమ్మిడివరం బ్రాంచులకు సొంత భవనములు ఏర్పాటు చేసుకొనుట జరిగినది. ధనవర్ష ఫంక్షన్ హాల్ 2024 సంవత్సరంలో ధనవర్ష ఫంక్షన్ హాల్ ను పి గన్నవరం గ్రామంలో నిర్మించుట జరిగినది. ఈ ఫంక్షన్ హాల్ ద్వారా సంఘమునకు ఆదాయంతో పాటు ధనవర్ష సంఘం యొక్క బ్రాండ్ వాల్యూ పెరిగినది మరియు సంఘ సభ్యులకు కళ్యాణ మండపం అందుబాటులోకి వచ్చినది. ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ధనవర్ష సంఘ పరిధిలోని మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చుట జరుగుచున్నది. ప్రస్తుతానికి 535 మందికి ఉచితంగా కుట్టు శిక్షణను ఇచ్చుట జరిగినది. తద్వారా వారి యొక్క కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి చేయూతనిచ్చుట జరిగినది. ఉచిత పాలిటెక్నికల్ కోచింగ్ 2024 పాలిసెట్ వ్రాయు విద్యార్థులు 50 మందికి ఉచితంగా పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్ కు సంబంధించి కోచింగ్ ఇప్పించుట జరిగినది. హాస్పిటల్ ఓపీ సర్వీస్ అమలాపురం పట్టణంలో గల ఏ హాస్పిటల్ కి సంబంధించి అయినా డాక్టర్ అపాయింట్మెంట్, డాక్టర్ చీటీ కొరకు సేవలు అందించుట జరుగుచున్నది. ధనవర్ష సంఘం ద్వారా సమాజమునకు ఈ విధమైన సేవలు కూడా అందించుట జరుగుచున్నది. ఇన్సూరెన్స్ రక్షణ ధనవర్ష సభ్యులకు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా 1 లక్ష రూపాయలు ప్రమాద బీమా సౌకర్యం కల్పించుట జరుగుచున్నది. ఈ సౌకర్యం ద్వారా ప్రమాదవశాత్తు మరణించిన అనేక మంది సభ్యుల కుటుంబాలకు 1 లక్ష రూపాయలు చొప్పున ప్రమాద బీమా చెల్లించుట జరిగినది. ధనవర్ష సంఘం ద్వారా రైతులకు సేవలు ధనవర్ష సంఘం ఇఫ్కో సంస్థ ద్వారా ఎరువులు మరియు ఏపీ సీడ్స్ ద్వారా నాణ్యమైన విత్తనాలు అందించుట జరిగినది. రైతులు పొలంనకు వెళ్లి వారి పొలంలో మట్టి నమూనాలు సేకరించి మట్టి సారంను రైతులకు తెలియజేయడం జరిగినది మరియు రైతులు
రైతులు పాడి పశువులు కొనుగోలు చేసుకుని పాల వ్యాపారం ద్వారా అభివృద్ధి చెందుటకు వీలుగా రుణములు మంజూరు చేయటం జరిగినది. ధనవర్ష సభ్యులకు సన్మానం. ధనవర్ష సంఘం స్థాపించి 2019 సంవత్సరం నాటికి 20 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా గత 20 సంవత్సరాల నుండి సభ్యులుగా కొనసాగుచున్న వారికి ఘనంగా సన్మానం చేయుట జరిగినది.